హలో! కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రంగనాయకమ్మ విరచిత అంశంగా మార్క్స్ ఏంగెల్స్ శ్రామిక వర్గ విప్లవ మేధావులు అనేటువంటి అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఆ ఇరువురి గొప్పతనాన్ని రంగనాయకమ్మ గారి విరచితంగా మీకు వినిపిస్తాను, వినండి. మార్క్స్ ఏంగెల్స్ శ్రామిక వర్గ విప్లవ మేధావులు. ఇక వినండి. మార్క్స్ ఏంగెల్స్లు ఏ రకపు శ్రామికులవుతారు? మార్క్స్ ఏంగెల్స్లు కార్మికుల లేక స్వతంత్ర శ్రామికుల? వీరిద్దరూ శ్రమలు చేశారా? లేదా చేసి ఉంటే వీరు శ్రామికులుగా ఏ కోవకు చెందుతారు? యజమాని పెత్తనం కింద సరుకు తయారీ కోసం భూమి, కౌళ్ళ, వడ్డీల, లాభాల విధానాల ద్వారా శ్రమ దోపిడీ జరిగే సమాజంలో రోజుకి కొన్ని గంటల లెక్కన జీతాల్ని డబ్బు ద్వారా తీసుకునే పద్ధతిలో శ్రమలు చేసేవారుగా ఆ శ్రమలు శారీరక శ్రమలైనా, మేధాశ్రమలైనా, ఉత్పాదక శ్రమలైనా, అనుత్పాదక శ్రమలైనా ఏదో ఒక రకం శ్రమ చేసేవారు మాత్రమే కార్మికులు అవుతారు. శ్రమ దోపిడీ సాగే సమాజంలోనే యజమాని పెత్తనం లేకుండా, జీతం పద్ధతి కూడా లేకుండా సరుకు తయారీ కోసం రోజుకి ఫలానా ఇన్ని గంటల పద్ధతి లేకుండా స్వతంత్రంగా ఏవో 1-2 శ్రమలు చేస్తూ తమ సరుకుని అమ్మడంలో పెట్టుబడిదారీ సరుకుల ధరలతో పోటీలు పడలేని స్థితిలో ఆ ధరల కన్నా తక్కువ ధరలతోనే తమ సరుకుని అమ్ముకుంటూ ఆ ఆదాయాన్ని, అది తక్కువైనా ఎక్కువైనా ఎంతైనా దాన్ని తమ శ్రమ ఫలితంగా పొందేవారు స్వతంత్ర శ్రామికులవుతారు. యజమాని పెత్తనం లేని, జీతం విధానమే లేని, శ్రమ దోపిడీ పద్ధతి లేని, అమ్మకాల కోసమే జరిగే సరుకు విధానం లేని, అమ్మకాలు కొనడాలు లేని, డబ్బు విధానం లేని, అవసరాలకు తగిన విధంగా ఉత్పత్తుల్ని పొందే లక్షణాలని, అలా తమకు గల సమానత్వ మానవ సంబంధాల నూతన ఉత్పత్తి విధానం ఈనాటికి లేకపోయినా కార్మిక వర్గ చైతన్యం ద్వారా భవిష్యత్తులో ఏర్పడబోయే సమిష్టి ఉత్పత్తి విధానంలో, అంటే సమానత్వ శ్రమ సంబంధాల సమాజంలో జీవించే మానవులందరూ సమిష్టి ఉత్పత్తిదారులు, అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ అవుతారు. అయితే శ్రమ దోపిడీ లేని నూతన సమాజం ఇంకా ఈనాడు లేదు కాబట్టి ఈనాటి సమాజంలో ఏ మానవులు సమిష్టి ఉత్పత్తిదారులు కాలేరు. ఇప్పుడు మార్క్స్ ఏంగెల్స్లు వేతన కార్మికుల, స్వతంత్ర ఉత్పత్తిదారుల అనే విషయం చూడాలి. దానికోసం మనకి మార్క్స్ ఏంగెల్స్లు ఏ రకం పనులు చేశారు, ఏమైనా ఉద్యోగాలు చేశారా, ఇటువంటి సమాచారం తెలిసి ఉండాలి. మార్క్స్ జర్మనీలో ఒక లాయర్ కొడుకు. వాళ్ళ ఆస్తి వివరాలు తెలియవు. డబ్బు, సంస్కారం ఉన్న కుటుంబం అది. కానీ విప్లవకరమైంది కాదు. లెనిన్ అన్నాడు ఆ మాట. మార్క్స్కి స్కూల్ నుంచి మొదలుపెట్టి యూనివర్సిటీలో చిట్ట చివరి డిగ్రీ పిహెచ్డి వరకు చదువు సాగింది. అతని అప్పటి అభ్యుదయ భావాలను భరించలేని యూనివర్సిటీల్లో అతనికి ఉద్యోగం దొరకలేదు. ఇక రచనా వ్యాసంగమే అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఒక ప్రతిపక్ష పత్రికకు ఎడిటర్గా కొన్నాళ్ళు పనిచేశాడు మార్క్స్.
ప్రభుత్వం విధించిన సెన్సార్షిప్ కారణంగా ఆ పత్రికకి రాజీనామా చేశాడు. తరువాత కొంతకాలానికి ప్యారిస్ వెళ్ళి అక్కడ ఇంకొకరితో కలిసి ఒక పత్రిక ప్రారంభిస్తే ఆ ఇంకో వ్యక్తితో కుదరక కొన్నాళ్ళకి ఆ పత్రిక ఆగిపోయింది. మార్క్స్కు ఉన్న పాలకవర్గ వ్యతిరేక భావాల వల్ల జర్మనీ నుంచి ఫ్రాన్సు, బెల్జియం అలా దేశ బహిష్కరణలు జరిగి చివరికి లండన్ చేరి చివరిదాకా లండన్లోనే ఉన్నాడు. అక్కడి నుండి అమెరికాలో ఉన్న న్యూయార్క్ డైలీ ట్రిబ్యూన్ అనే పత్రికకి కాలమిస్టుగా వారానికి 2 వ్యాసాలు రాస్తే వాళ్ళిచ్చే అతి తక్కువ డబ్బుతో బ్రతకాల్సి వచ్చేది మార్క్స్కి. ఆ పేదరికం ఎటువంటిదంటే ఇంట్లో ఉన్న కొన్ని రకాల సామాన్లని ఆఖరికి మార్క్స్ ఒంటి మీద బట్టల్ని తాకట్టు పెట్టి కొంత డబ్బు తెచ్చుకునేవారనే విశేషాలు కూడా చదివాం. మార్క్స్ రాసిన వాటికి పత్రికల వాళ్ళు ఇచ్చేది కానీ ప్రచురణకర్తలు ఇచ్చేది కానీ కనీసంగా అయినా సరిపోయేది కాదు. అప్పటి ఆర్థిక ఇబ్బందుల గురించి మార్క్స్ భార్య జెన్నీ ఆప్తులకు రాసిన ఉత్తరాల్లోనూ ఆమె రాసుకున్న ఆత్మకథలోనూ చూడవచ్చును. మార్క్స్ ఏంగిల్స్ల గురించిన స్మృతులు ప్రగతి ప్రచురణాలయం మాస్కో 1974లో లభిస్తే ఒక ఉత్తరంలో రివ్యూ అనే పత్రిక నుంచి మీకు డబ్బేదైనా అంది ఉంటే లేక అందితే మాకు వీలైనంత త్వరలో పంపాలని ప్రార్థిస్తున్నాను. డబ్బు మాకు చాలా చాలా అవసరంగా ఉంది. రివ్యూ ప్రచురించబడినప్పుడు మా స్వల్ప ఆదాయం అయిపోయింది. ఒప్పందానికి వ్యతిరేకంగా మాకు డబ్బు ఇవ్వలేదు. తరువాత చిన్న చిన్న మొత్తాలుగా మాత్రమే ఇచ్చారు. ఫలితంగా ఇక్కడ మా పరిస్థితి మహాభయం గులిపేదిగా ఉండింది. నేను ఆ జీవితంలో ఒక్కరోజును మాత్రం వర్ణిస్తాను. సరిగ్గా ఎలా జరిగిందో అలాగా. మా దగ్గర అప్పుడు డబ్బు లేనందున 2 అమీనాలు వచ్చి నా దగ్గర ఉండిన కొద్ది వస్తువులన్నీ జప్తు చేశారు. గుడ్డలు, పడకలు, దుస్తులు, ప్రతిదీ. పసిబిడ్డ ఉయ్యాల కూడా అక్కడ నిలబడి ఆవురావురమని ఏడుస్తున్న మా కూతుర్ల మంచి మంచి ఆట వస్తువులు కూడా. వాళ్ళు 2 గంటల్లో తీసుకుపోతామని బెదిరించారు. అప్పుడిక నేను చలికి గడ్డగట్టుకుపోయే మా పిల్లలతో కటిక నేల మీద పడుకోవలసి వచ్చేది. మా మిత్రుడు శ్యామ్ మాకు సహాయం తీసుకురావడానికి నగరంలోకి ఉరికాడు. అతను గుర్రపు బండిలో ఎక్కినాడు, కానీ గుర్రాలు బెదురుకున్నాయి. అతను కిందికి దూకాడు. రక్తపు గాయాలతో అతన్ని ఇంట్లోకి తెచ్చారు. వణికే పిల్లలతో నేను ఏడుస్తూ ఉండిన చోటకి మరుదినం మేము ఆ ఇల్లు వదిలిపెట్టవలసి వచ్చింది. ఆ రోజు చలిగా, వర్షం పడుతూ కాంతిహీనంగా ఉండింది. నా భర్త మాకు విడిది కోసం ప్రయత్నించాడు. 4 పిల్లలు ఉన్నారని ఆయన చెప్పగానే ఎవరు మాకు విడిది ఇవ్వరు. చివరికి ఒక మిత్రుడు మాకు సాయం చేశాడు. మేము అద్దె చెల్లించి తొందరగా మా పడకలన్నీ అమ్మి మందుల షాపు వానికి, బ్రెడ్డు వర్తకునికి, మాంసవర్తకునికి, పాలవాళ్లకు డబ్బు చెల్లించాము. వాళ్ళు జప్తు దృశ్యం చూచి భయపడి హఠాత్తుగా తమ బిల్లులతో నన్ను చుట్టుముట్టారు అంటూ 186, 187 పేజీల్లో రాసుకున్నారు. నేను మసూచి నుంచి మంచం వదలగలిగిన వెంటనే నా ప్రియమైన కార్ల్ మార్క్స్ జబ్బుపడాడు. మితిమీరిన ఆందోళన, రకరకాల దిగుళ్ళు, వ్యధలు ఆయన్ను మంచం పట్టించాయి. ఆయన దీర్ఘ లివర్ వ్యాధి మొదటిసారి తీవ్రమైంది. 4 వారాల బాధ తర్వాత ఆయన జబ్బు నయమైంది. ఆ మధ్యలో ట్రిబ్యూన్ మళ్ళీ ఆదాయాన్ని సగం చేసింది. కార్ల్ మార్క్స్ పుస్తకానికి డబ్బు రావడానికి బదులు మేము ఒక విదేశీ మారకం బిల్లు చెల్లించవలసి వచ్చింది. దానికి తోడు ఆ భయానక వ్యాధికి అపారమైన ఖర్చులు తగిలినాయి.
ఆ శీతాకాలం మా పరిస్థితి మీరు ఊహించుకోగలరు అంటూ జెన్నీ పేజీ 194లో వివరించారు. లూయి నెపోలియన్ రాజకీయ కుట్ర 1851 అంతంలో జరిగింది. మరు సంవత్సరం కార్ల్ తన బ్రూమేర్ 18వ తేదీ రాసినాడు. అది న్యూయార్క్లో ప్రచురించబడింది. అది ఆయన డీన్ స్ట్రీట్లోని మా చిన్న ఇంటిలో పిల్లల గోల మధ్య, కుటుంబపు రొద మధ్య రాశాడు. మార్చి కల్లా నేను రాతప్రతిని ఎత్తి రాశాను. దాన్ని పంపించి వేశాము. కానీ చాలా కాలం తర్వాత కానీ అది అచ్చులో రాలేదు. దాని ద్వారా మాకు వచ్చింది దాదాపు శూన్యం అంటూ ఆమె జెన్నీ రాసిన 176వ పేజీలో ఉన్న అంశం అది. మా ముద్దు బిడ్డ మరణం అత్యంత కఠినమైన కడగండ్ల కాలంలో జరిగింది. సరిగ్గా అప్పుడు మా జర్మన్ మిత్రులు సాయం చేయలేని స్థితిలో ఉన్నారు. దాదాపు ఆ కాలంలో మమ్మల్ని చూడ్డానికి తరచుగా వచ్చి చాలాసేపు ఉంటూ ఉండిన ఎర్నెస్ట్ జోన్స్ మాకు సాయం చేస్తానని వాగ్దానం చేశాడు. కానీ అతను మాకు ఏమీ తేలేకపోయాడు. హృదయంలో వ్యధతో నేను ఒక ఫ్రెంచి ప్రవాసి వద్దకు పరిగెత్తాను. అతను మా ఇంటికి అదే దగ్గర దూరంలో ఉండాడు. మమ్మల్ని చూడ్డానికి తరచూ వచ్చేవాడు. మా భయంకరమైన అవసరంలో మాకు సాయం చెయ్యమని అతన్ని అర్థించాను. అత్యంత సుహృద్భావపు సానుభూతితో అతను వెంటనే నాకు 2 పౌండ్లు ఇచ్చాడు. ఆ డబ్బు శవపేటికకు ఖర్చు పెట్టాం. అందులో నా బిడ్డ విశ్రమిస్తున్నది. ఆ బిడ్డ ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఉయ్యాల లేదు. ఆమెకు చివరి విశ్రాంతి స్థానం చాలా కాలం నిరాకరించబడింది. మేము ఎంత బరువైన గుండెలతో ఆమెను సమాధికి పంపాము అంటూ పేజీ 176, 177లో జెన్నీ రాశారు. 1853వ సంవత్సరంలో కార్ల్ న్యూయార్క్ డైలీ ట్రిబ్యూన్కు క్రమం తప్పకుండా 2 వ్యాసాలు రాసేవాడు. అది అమెరికాలో పెద్దగా ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఈ స్థిరమైన ఆదాయం ద్వారా మేము మా పాత ఆస్తులు కొంతవరకు తీర్చడానికి, కొంత దిగులు లేని జీవితం గడపడానికి సాధ్యమైంది అంటూ జెన్నీ తన కథలో పేజీ 177లో వివరించారు. 1857 మధ్యలో మరొక గొప్ప వర్తక సంక్షోభం అమెరికన్ కార్మికులను ఎదుర్కొంది. మళ్ళీ ట్రిబ్యూన్ వారానికి 2 వ్యాసాలకు డబ్బు ఇవ్వడానికి నిరాకరించింది. తత్ఫలితంగా మా బడ్జెట్లో గణనీయమైన కోత పడింది. అదృష్టవశాత్తు డానా అప్పుడు ఒక విజ్ఞాన సర్వస్వం ఎన్సైక్లోపీడియా ప్రచురిస్తూ ఉండి మిలిటరీ సమస్యల మీద, ఆర్థిక సమస్యల మీద వ్యాసాలు రాయమని కార్ల్ను కోరినాడు. కానీ ఆ వ్యాసాలు చాలా క్రమరహితంగా ఉండినందువలన, పెరిగే పిల్లలు, పెరిగిన సంసారం ఖర్చులను పెంచినందువలన ఆ కాలం ఏ విధంగానూ సౌభాగ్యవంతమైనది కాదు. అది పరమ దరిద్రం కాదు కానీ మాకు నిత్యం ఇబ్బందిగా ఉండేది. చిల్లర భయాలతోనూ లెక్కాచారాలతోనూ బాధపడేవాళ్ళం. మా ఖర్చులు ఎంత తగ్గించుకున్నా మా ఆదాయం ఖర్చులకు సరిపడేది కాదు. మా అప్పులు దినదినానికి ఏటికేటికి పెరుగుతూ వచ్చాయి అంటూ జెన్నీ తను రాసిన పేజీ 179లో ఉటంకించారు. 1861లో ఆయన కార్ల్ మార్క్స్ తన పినతండ్రి లియోన్ ఫిలిప్స్ను చూడ్డానికి హాలండ్కు పోయారు. అతను నిజమైన గొప్ప బుద్ధితో ఈయనకు కార్ల్ మార్క్స్కు వడ్డీ లేకుండా కొంత డబ్బు అప్పు ఇచ్చారు. అప్పు దొరికినందున కొన్నాళ్ల పాటు మా సంసార నౌక సుఖంగా సాగింది. నిత్యం కొండలకు, ఇసుక దిబ్బలకు మధ్యనే, సుడిగుండాల అంచుననే అయినప్పటికీ
అంటూ పేజీ 181లో జెన్నీ వివరించారు. మా పాత విశ్వాసం గల ఆప్తమిత్రుడు లూవిస్ 1864 మే 9న మరణించాడు. అతని వీలునామాలో కొందరు చిల్లర వారసులు కాక కార్లను, నన్ను, మా పిల్లలను ప్రధాన వారసులుగా రాసినాడు. మితంగా జీవించే ఆ సరళ వ్యక్తి అమితమైన పరిశ్రమ ద్వారా 1000 పౌండ్ల నుంచి మంచి మొత్తం మిగిలించి ఉంచినట్లు తేలింది. తన జీవిత శ్రమ ఫలితాన్ని ప్రశాంతమైన సుఖప్రదమైన వృద్ధాప్యంలో అనుభవించే ఊరట అతనికి లేకపోయింది. అతని ద్వారా మాకు సహాయము, ఉపశమనము, దిగులు లేని ఒక ఏడాది లభించాయి అంటూ జెన్నీ పేజీ 183లో రాసుకున్నారు. అన్ని దిక్కులా పీడింపబడుతూ రుణదాతలు వెంటబడుతుండగా మేము అక్కడ చాలా కాలం ఉండలేదు. మా అమ్మ నుండి వచ్చిన స్వల్ప సహాయం అత్యంత దారుణమైన కడగండ్ల నుండి మమ్మల్ని రక్షించింది అంటూ జెన్నీ 174వ పుటలో రాసుకున్నారు. ఇది లండన్లో మార్క్స్ కుటుంబ ఆర్థిక పరిస్థితి. నిరంతరం కార్మిక వర్గ ప్రయోజనాల కోసం ఆర్థిక రాజకీయ విషయాల మీద పరిశోధనల్లో మునిగిపోయిన మార్క్స్ ఒక స్థిరమైన జీతం వచ్చే ఉద్యోగం ఏదీ చెయ్యలేదు. అలా చేసి ఉంటే అతను ఒక వేతన కార్మికుడై ఉండేవాడు. కాకపోతే మేధాశ్రమ చేసే కార్మికుడయ్యేవాడు. అడపాదడపా పత్రికలకు రాసినప్పుడు కానీ, ప్రచురణకర్తలకి రచనలు ఇచ్చినప్పుడు కానీ మార్క్స్ యజమాని లేని స్వతంత్ర శ్రామికుడిగా ఉన్నట్టు లెక్క. ప్రపంచ కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పూర్తికాలం రచనలు చేస్తూ ఉండిన విప్లవకారుడికి స్నేహితులు తమ ఆదాయాల్లో నుంచి కొంత సర్దుబాటు చేయడం అది. ఏంగిల్స్ గురించి చూస్తే ఈయన పరిశ్రమలు గల పెట్టుబడిదారుడి కుటుంబంలోనే పుట్టి అనేక సౌకర్యాలతో పెరిగినవాడు. ఈయనకు కూడా అప్పటి జర్మనీ రాజకీయాల మీద కొన్ని విమర్శలు ఉండేవి. మార్క్స్ కన్నా ఏంగిల్స్ 2 ఏళ్ల వయసులో చిన్నవాడు. పత్రికల్లో మార్క్స్ రచనలు చదివే ఏంగిల్స్ తన 22వ ఏట మార్క్స్ని కలిసినప్పుడు ఆ కలయిక ఇద్దరి భావాలు అంతగా కలిసినట్టు కనపడలేదు. జర్మనీలో ఉన్న తన తండ్రికి ఇంగ్లండ్లోని మాంచెస్టర్ నగరంలో ఒక పరిశ్రమలో వాటా ఉంటే దాన్ని చూసుకునే పని మీద అక్కడికి వెళ్ళాడు. ఆ పరిశ్రమలో పనిచేసినందుకు ఒక జీతం అందేది. ఆ ఆస్తిలో ఒక వాటా అనేది కూడా ఉండేది. ఏంగెల్స్ తమ పరిశ్రమ బాధ్యతలు చూసుకుంటూనే లండన్లో కార్మిక వాడల్లో తిరుగుతూ కార్మికుల ఇరుకు ఇళ్లను చూస్తూ వారి జీతాల గురించి, ఖర్చుల గురించి వారితో మాట్లాడుతూ అంతవరకు చూడని ఎరగని కొత్త సంగతులు తెలుసుకుంటూ తను చూసిన సమాచారాన్నంతా ఎప్పటికప్పుడు మార్క్స్కి రాస్తూ ఉండేవాడు. మార్క్స్ను రెండోసారి కలిసేటప్పటికి అప్పటి వరకు సాగిన ఉత్తరాల స్నేహంతో ఇద్దరి భావాలు ఒకటై ఒకరికొకరు నమ్మకస్తులై ఒకరికొకరు ప్రాణ స్నేహితులయ్యారు. ఏంగెల్స్ తన 24వ ఏట ఇంగ్లండ్లో కార్మిక వర్గ స్థితిగతులు అనే పేరుతో ఆ కార్మికుల దయనీయ జీవితాల గురించి, వారి పోరాటాల గురించి తనకు తెలిసిన సమాచారంతో ఒక పుస్తకం రాశాడు. అప్పటికే మార్క్స్ శ్రమ దోపిడీ గురించి పూర్తిగా తెలుసుకోకపోయినా కార్మిక జనాభా అనుభవించే సమస్యల గురించి ఇద్దరు గాఢమైన సంఘీభావంతో చర్చించుకునేవారు. ఏంగెల్స్కి తమ పరిశ్రమలో పనిచేయటం వ్యతిరేకం అవుతూ ఉన్నా మార్క్స్ కుటుంబానికి కొంత డబ్బు పంపుతూ ఉండడం అత్యవసరమై పరిశ్రమ పనుల్లోనే ఆగిపోయాడు. ఈ విషయమై మార్క్స్ పెద్ద కూతురు కొడుకు ఎడ్గార్ లొంగే తన జ్ఞాపకాల్లో ఇలా రాశాడు. ఏంగెల్స్ మాంచెస్టర్లో తన తండ్రి వ్యాపారంలోని బ్రాంచిని నిర్వహించడానికి, తనకు తలభారంగా ఉండిన వ్యాపారం నడపడానికి తన జీవితకాలంలో అత్యధిక భాగంలో తనకు తాను అన్యాయం చేసుకున్నాడు. ఈ పనికి గల కారణం వల్ల ఏమిటంటే మార్క్స్కు సహాయం చేయగలగడము. మార్క్స్ తన పనిని నిర్వహించేటట్లు
చేయగలగడము. ఏంగెల్స్ లేకపోతే మార్క్స్, ఆయన కుటుంబము పస్తులు ఉండేవాళ్ళు, అందుకు సందేహమే లేదు. పేజీ 219లో ఈ విధంగా ఆ అనుభవాన్ని రాశారు. మార్క్స్ ఏంగెల్స్కి రాసిన ఒక ఉత్తరంలో ఇలా రాశాడు: ఈ మధ్య నేను అనుభవించిన భయంకరమైన బాధల్లో నీ మైత్రిని గురించిన ఆలోచన, మనం ఇంకా ఈ భూమి మీద తెలివిగల పని చేయవలసి ఉందన్న విశ్వాసము నన్ను ఆదుకున్నాయి అంటూ పేజీ 221లో పేర్కొన్నారు. లండన్లో జీవించినంత కాలము ఏంగెల్స్ పంపిస్తూ ఉండిన డబ్బు మార్క్స్కి చాలా సహాయపడింది. ఏంగెల్స్ చేసిన స్వార్థ త్యాగపూరితమైన నిరంతర ఆర్థిక సహాయం లేకపోతే మార్క్స్ పెట్టుబడిని పూర్తి చేయలేకపోవడమే గాక దారిద్ర్యంతో తప్పకుండా నశించిపోయి ఉండేవాడు అని ఏంగెల్స్ మీద రాసిన ఒక వ్యాసంలో లెనిన్ అంటాడు. మార్క్స్ తన కాలం అంతా లండన్ లైబ్రరీలో కూర్చొని వెనుకటి ఆర్థికవేత్తలు రాసిన ఆర్థిక శాస్త్ర విషయాలన్నీ రాసుకోవడంతోనే గడిపేవాడు. ఆ కృషితోనే పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో జీతం పద్ధతిని ఆధారం చేసుకొని అదనపు విలువ రూపంలో జరిగే శ్రమ దోపిడీని వివరించగలిగాడు. మార్క్స్ తన 64వ ఏటనే తీవ్ర అనారోగ్యంతో మరణించాడు. అప్పటికి క్యాపిటల్ మొదటి సంపుటం తప్ప మిగతా సంపుటాలు అచ్చులోకి రాలేదు. అవి నోట్స్లుగానే ఉండిపోయాయి. ఇక వాటిని ఫైనల్ చేసే పని ఏంగెల్స్ చూశాడు. ఈ పని కోసం మార్క్స్ ఉన్న కాలంలోనే ఏంగెల్స్ పరిశ్రమలో పని మానుకున్నాడు. ఆస్తిలో తన వాటాని అమ్మేసి ఆ డబ్బును కూడా తన కుటుంబానికి, మార్క్స్ సమస్యలకి ఉపయోగించాడు. ఈ ఇద్దరూ చేసిన శ్రమ అంతా క్యాపిటల్ సంపుటాల కోసమే గాక ఇంకా ఇతర పుస్తకాలకి, అంతర్జాతీయ కార్మిక సంస్థకి కూడా. ఈ ఇద్దరి శ్రమలు ఏ సరుకుల ఉత్పత్తి కోసము కాదు. కాబట్టి వీరు వేతన కార్మికులుగా కానీ స్వతంత్ర శ్రామికులుగా కానీ అవరు. అయితే మరణించే కాలం వరకు మేధాశ్రమలు చేస్తూనే ఉన్న వీరు ఏ కోవకి చెందుతారు? కౌళ్ళు, వడ్డీలు, లాభాల వల్ల వచ్చే మోసకారి ఆదాయాలతో శ్రమ దోపిడీ జరిగే సమాజం అన్ని కోణాలలోనూ మారే విధంగా కార్మిక విముక్తి కోసం, కార్మిక వర్గ విముక్తి కోసం, వర్గభేదాలు లేని సమాజం కోసం మానవులందరూ తెలుసుకోవలసిన విజ్ఞానాన్ని అందించే రచనలు చేయడానికే తమ మేధాశ్రమలను వెచ్చించిన ఈ మార్క్స్, ఏంగెల్స్ వారిద్దరూ శ్రామిక వర్గ విప్లవకారులవుతారు అంటూ రంగనాయకమ్మ విరచించినటువంటి మార్క్స్, ఏంగెల్స్ శ్రామిక వర్గ విప్లవ మేధావులు అనేటువంటి అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో కార్ల్ మార్క్స్, ఏంగెల్స్ల గురించి రంగనాయకమ్మ విరచిత అంశంను మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.